ఇది కేవలెట్ తాలూకా లింక్ ఇది. న్యూ వెర్షన్‌లోది. అంటే ఇప్పుడు న్యూ వెర్షన్ కాదు. నడుస్తున్నది ఇది. కొంతమంది ఏం చేస్తారంటే తప్పు కాదది. గతంలో ఫస్ట్ ఒక వెర్షన్ రిలీజ్ చేశాం కదా మనం. దాంట్లోనే ఇంకా ఉండిపోయారు. వాళ్ళకి కొంచెం ప్రాబ్లమ్ అవుతుంది. కాబట్టి పాత దాన్ని మీరు పూర్తి బయటకొచ్చేసి దాన్ని క్లోజ్ చేసేసుకొని, ఇప్పుడు నేను ఇచ్చిన లింక్‌లోను మీరు రిజిస్టర్ అని లాగిన్ అవ్వండి. అందులో రిజిస్టర్ అయిపోండి. దాంట్లోకి వెళ్ళిపోండి. కాబట్టి అక్కడ అవుతుంది మీకు అది. దీనిలో డౌన్లోడ్ ఏకేపీ అని న్యూ వెర్షన్ ఉంటుంది. దాంట్లోకి వెళ్ళి చేసుకోండి. అలా ఎవరికైతే కేవలెట్ ఓపెన్ కాలేదో వాళ్ళకి ఓపెన్ అవుతుంది. కేవలం ఓ 40 మెంబర్స్ ఇంకా ఉన్నారు. వాళ్ళదే అవ్వదు. వాళ్ళది మండే అవుతుంది. కారణం ఏంటి అనేది నేను అది ఓపెన్ చేసిన తర్వాత చెప్తాను. మన కంపెనీలో వచ్చిన చిన్న ఎర్రరు, ఆ ఎర్రర్కి చిన్న ఇబ్బంది అయిందన్నమాట. ఆ ఎర్రర్ అయిపోయిన వెంటనే అవి కూడా ఓపెన్ అయిపోతాయి. మిస్టేక్ చేశారు వాళ్ళు. దానికోసం అది రెక్టిఫై చేస్తున్నాను. కాబట్టి ఈ విషయాన్ని గమనించండి. అలాగే ఇప్పుడు ట్రేడింగ్ చేయడానికి ఈ మెయిల్స్ కే వ్యాలెట్లో నుంచి ఎక్స్చేంజ్ కే వ్యాలెట్కి వెళ్ళడం తగ్గింది కాబట్టి ఇప్పుడు నేను మొత్తం ఓపెన్ చేసే వరకు అవ్వదు కాబట్టి రేట్లో కొంత వేరియేషన్ కనబడుతుంది. కొనుక్కోవాలనుకున్న వాళ్ళకి కాయిన్స్ ఎక్స్చేంజ్లోకి ఐఎస్సిటి ట్రాన్స్ఫర్ అవ్వకపోవడం కానీ, లేదా అమ్ముకోవాలనుకున్న వాళ్ళకి కే వ్యాలెట్లోకి ట్రాన్స్ఫర్ అవ్వకపోవడం కానీ అవుతుంది. కాబట్టి కొంచెం అక్కడ డిలే ట్రాన్సాక్షన్ అవుతుంది ట్రేడింగ్. ఈ రోజుతో అది కంప్లీట్ అవుతుంది. మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్గా మనం మంచి ట్రేడింగే చేసుకోవచ్చు. కొత్తగా పెట్టినటువంటి ఏ సాఫ్ట్వేర్కైనా క్రౌడ్ ఎర్రర్స్ వస్తూ ఉంటాయి. క్రౌడ్ ఎర్రర్స్ అంటే ఎక్కువ మంది రావడం, లేదా వాళ్ళకి సరిగా చేయకపోతే రకరకాలుగా ప్రయత్నిస్తున్నప్పుడు మన సాఫ్ట్వేర్లో దాన్ని తీసుకునేటువంటి గుణం లేకపోవడం, మళ్ళీ ఆ గుణాన్ని మనం మళ్ళీ యాడ్ చేయడం, ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. అందువల్ల లేట్ అవుతుంది. రెండవది, ఇప్పుడు నేను ఆపడానికి కారణం కూడా మీకు నేను ఈవినింగ్ చెప్తాను, ఇప్పుడు కాదు. అది ఓపెన్ చేసిన తర్వాత మాట్లాడతాను. అది మీకు తెలిస్తే మీరు కూడా ఎస్ డాడీ చేసింది కరెక్టే అని మీకు కూడా అనిపిస్తుంది. నేను ఇప్పుడు ఒక కొత్త విషయం చెప్తాను, జాగ్రత్తగా వినండి. అంటే అది కొత్త విషయం అంటే మన మెడిసిన్ గురించి రెడీ చేశాను. మన క్యూసీసీ కాయిన్తో కొనుక్కునే విధానం. క్యూసీసీ కాయిన్తో కొనుక్కునే విధానం అన్నమాట. అది మన ఇంతకుముందు మాట్లాడుకున్నట్టుగా దాన్ని రిలీజ్ చేస్తున్నాను. అంటే రిలీజ్ చేస్తున్నాను, దానికి ఎలా చేసుకోవాలి ఏంటి అనే ఓ ప్యాటర్న్ని, ఎలా దాని తాలూకా ఫ్రాంచైజీ తీసుకోవాలి, అది తీసుకుంటే మనకు ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి, కొనుక్కున్న వాళ్ళకి ఎలాంటివి ఉన్నాయి, కాయిన్ ఎలా క్యూసీసీ కాయిన్ ఎలాగ అందులోకి యూటిలిటీకి వెళ్ళిపోతుంది, ఇలాంటి అనేక విషయాలను మీకు నేను ఈవినింగ్ చెప్తాను. నేను ఇప్పుడు దాని మీద వర్క్ చేస్తున్నాను. ఈలోగా కొంచెం మీరు ఇప్పుడు నేను చెప్పిన వాటిని సరి చేసుకోండి. థ్యాంక్ యూ.